లలాటరేఖ చందమామ కథ. ఒక భక్తుడు బ్రహ్మను గురించి గొప్ప తపస్సు చేస్తూ వచ్చాడు. ఒకనాడు బ్రహ్మదేవుడు ఆనాడు పుట్టిన బిడ్డలకందరికీ నుదుటి మీద వారి విధి లిఖించి వస్తూ దారిలో ఈ భక్తుడిని చూసి ముచ్చటపడి అతని ముందు ప్రత్యక్షమై, నాయనా, నీ భక్తికి మెచ్చాను అన్నాడు. భక్తుడు బ్రహ్మను చూసి పరమానందం చెంది, దేవా, నీ దర్శనం చేత నా జన్మ ధరించింది, నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు. వత్స, నీకు దర్శనం ఇచ్చి ఊరికే వెళ్ళటం భావ్యం కాదు, ఏదైనా వరం కోరుకో అన్నాడు బ్రహ్మ. బ్రహ్మను ఏం వరం కోరాలో భక్తుడికి చెప్పును స్ఫురించలేదు. బ్రహ్మ అంత త్వరగా తనకు ప్రత్యక్షమవుతాడని అతను అనుకోలేదు. భక్తుడు మౌనం చూసి బ్రహ్మ, కోరుకునేటందుకు నీకు వరమేమీ లేదా అని అడిగాడు. అప్పుడు భక్తుడికి ఒక ఆలోచన వచ్చింది. తనకు కలగబోయే సంతానానికి జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతే అంతే చాలు. ఇలా అనుకుని భక్తుడు, దేవా, నా బిడ్డల అదృష్టరేఖ నా చేతి మీదుగానే రాసే వరం నాకు ప్రసాదించు అని బ్రహ్మను వేడుకున్నాడు. బ్రహ్మదేవుణ్ణి ఇలాంటి వరం పూర్వం ఎన్నడూ ఎవరూ అడిగి ఉండలేదు. ఇది కాక మరేదన్నా వరం కోరుకోమందామని బ్రహ్మ అనుకున్నాడు. కానీ వరం కోరుకోమని కోరుకున్నాక ఇవ్వనరటం భావ్యంగా ఉండదేమోనని బ్రహ్మకు అనిపించింది. అందుచేత ఆయన మౌనంగా ఉండిపోయాడు. భక్తుడు మటుకు తన అభిప్రాయం మార్చుకోక బ్రహ్మ యొక్క జవాబు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. చిట్ట చివరకు బ్రహ్మ, అలాగే కానీ అని అంతర్ధానమయ్యాడు. భక్తుడు పరమానందభరితుడై తపస్సు సాధించి ఇంటికి తిరిగి వచ్చాడు. కొంతకాలం గడిచింది. భక్తుడికి ఒక కొడుకు పుట్టాడు. తన వరం సఫలం చేసుకునే అవకాశం దొరికినందుకు భక్తుడు ఎంతగానో సంతోషిస్తూ బ్రహ్మను ధ్యానించి, దేవా, నా కొడుకు అదృష్టరేఖ నా చేతి మీదుగా రాయటానికి అధికారం ప్రసాదించు అని ప్రార్థించాడు. బ్రహ్మ తిరిగి ప్రత్యక్షమై, అలాగే చెయ్యి అంటూ తన కిరీటం భక్తుడి శిరస్సును ఉంచాడు. కానీ మరుక్షణమే ఒక వింత జరిగింది. భక్తుడు తన కొడుకు నుదుటి మీద అదృష్టరేఖలు లిఖించబోయేటంతలో అతని ముందు అప్పుడే పుట్టిన శిశువులు అసంఖ్యాకంగా కనిపించారు. వారందరూ తమ అదృష్టరేఖలు తనను లిఖించమన్నట్లు భక్తుడికి అర్థమైంది. వారిలో తన కొడుకు ఎవరైనది పోల్చుకోవటం అతనికి అసాధ్యమైంది. భక్తుడికి మతిపోయింది. అతను తన ఎదుట శిశువుల సంఖ్య పెరిగిపోతూ ఉండడం చూసి కంగారుపడి, దేవా, వీరిలో నా బిడ్డ ఎవరో చెప్పండి అని కేకపెట్టాడు. పక్కనే ఉన్న బ్రహ్మ భక్తుడితో, పిచ్చివాడా, నువ్వు నా పని చేపట్టావు. నీకిప్పుడు నీ బిడ్డ ఇతరుల బిడ్డ అన్న వ్యత్యాసం ఎలా ఉంటుంది? నా కిరీటాన్ని ధరించి నువ్వు నా సంతానం మధ్య నీ పిల్లవాడిని వెతకడం అవివేకం అని తన కిరీటాన్ని భక్తుడి తల మీద నుంచి తీసివేశాడు. భక్తుడికిప్పుడు తన పిల్లవాడు మాత్రమే కనిపించాడు. అయితే అతడికి వాడి నుదుటి భాగ్యరేఖలిగించే శక్తి నశించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.